మీకు 2 రాళ్ళు ఇచ్చారు. ఒకటి పెద్ద రాయి, ఒకటి చిన్న రాయి. ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో పళ్ళు ఊడగొట్టుకోమంటే మీరు ఏ రాయిని చూస్ చేసుకుంటారు? యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పరిస్థితి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంది. మే 2025లో ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ని కలిసి భారత్లో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి అమెరికాలోనే ప్రొడక్షన్ పెంచమని సూచించాడు. కానీ ఈ నిర్ణయం ఐఫోన్ రేట్స్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్తా. ప్రస్తుతం భారత్లో తయారైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256GB అమెరికాలో $1,199, అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో ₹1,00,000. భారత్లో ఈ ఫోన్ ధర సుమారు 1.29, అంటే $1,29,000. కానీ ట్రంప్ సూచించిన 25% ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే అమెరికాలో దీని ధర $1,500 to $1,600, అంటే $1,25,000 నుంచి $1,33,000 పెరుగుతుంది. చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే ఇంపోర్ట్ డ్యూటీ వాల్యూ అక్కడ 145% ఉండటం వల్ల దాని ధర $2,000 దాటిపోయి ఉంటుంది, అంటే $1,66,000 నుంచి $2,00,000 వరకు వెళ్ళొచ్చు. అమెరికాలో తయారు చేస్తే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ, గంటకి $16.50 ని డిమాండ్ చేస్తారు అక్కడ లేబర్స్. సో అక్కడ ధర $3,000 to $3,500 దాటుతుంది, అంటే $2,50,000 నుంచి $2,90,000 వరకు చేరొచ్చు. సో ఇక్కడ విషయం అర్థమైపోయింది అనుకుంటా. ట్రంప్ మాట విని యాపిల్ ప్రొడక్షన్ యూఎస్లో చేస్తే రేటు $2,50,000 దాటుతుంది. మాట వినకుండా ఇండియా నుండే ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తే $1,00,000 దగ్గర ఆగిపోతుంది. ఏ రాయితో పళ్ళు ఊడగొట్టుకోవాలో డిసైడ్ చేసుకోమంటున్నాడు ట్రంప్. ఏం జరిగినా ట్రంప్కి వచ్చే నష్టం అయితే లేదు, కుక్కి కూడా వచ్చే నష్టం అస్సలే లేదు. నష్టపోయేది మనమే. ఇది పక్కన పెడితే 2025 మార్చి నాటికే భారత్ నుంచి $22 బిలియన్ విలువైన ఐఫోన్లు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయిపోయాయి. చైనాపై డిపెండెన్సీ తగ్గించుకోవాలని చైనా చూస్తోంది. కానీ ట్రంప్ ఒత్తిడితో ఈ కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీకి బ్రేక్ పడొచ్చు.